సరే కోప్ పేరు నేల చిటికి అందరూ ఓకేనా? జై లక్ష్మీ రమణ గోవిందో, ఆదికారమణ గోవిందో, పాండురంగవర్ధ గోవిందో, తల్లిదండ్రుల పాదపద్మములకోసారి గోవిందో, విద్య నేర్పిన గురు పాదములకోసారి గోవిందో. జై బోలో భారత మాతాకు, వీళ్ళ పెద్ద మనుషులకు, భక్తాదులకు, తల్లిదండ్రులకు, విద్యపురు పాదములకు లక్ష్మీ రమణ గోవిందో. జస్ట్ ట్రైల్ ప్రార్థన కోపం. సరే శివ శివమూర్తివి గాననాద, నువ్వ శివుని కుమారుడయ్య గాననాద. శివ శివమూర్తివి గాననాద, నువ్వ శివుని కుమారుడయ్య గాననాద. శివమూర్తివ్యా నువ్వు శివుని కుమారుడయ్యా, ఔర శివమూర్తివ్యా నువ్వు శివుని కుమారుడయ్యా. శివమూర్తివి గాననాద, నువ్వు శివుని కుమారుడయ్య గాననాద. ఓ హరి శివమూర్తివ్యా నువ్వు అయ్య కుమారుడయ్యా, ఔర హరి శివమూర్తివ్యా నువ్వు అయ్య కుమారుడయ్యా. హరి శివమూర్తివి గాననాద, నువ్వు అయ్య కుమారుడయ్య గాననాద. ఓ కోలన్న కట్టు మీద నువ్వు కొలువో తీరిండావా, ఔర కోలన్న కట్టు మీద నువ్వు కొలువో తీరిండావా. కోలన్న కట్టు మీద గాననాద, నువ్వు కొలువో తీరిండావు గాననాద. ఔర కాపువారు నిన్ను గొల్వా, నిన్ను కాడివేడి గొల్తురయ్యా. ఔర కాపువారు నిన్ను గొల్వా, నిన్ను కాడివేడి గొల్తురయ్యా. కాపువారు నిన్ను గొల్వ గాననాద, నిన్ను కాడివేడి గొల్తురయ్య స్వామినాథ. ఓ బ్రాహ్మణులో నిన్ను గొల్వా, నిన్ను బ్రహ్మదేవుడందురయ్యా. ఔర బ్రాహ్మణులో నిన్ను గొల్వా, నిన్ను బ్రహ్మదేవుడందురయ్యా. బ్రాహ్మణులో నిన్ను గొల్వ గాననాద, నిన్ను బ్రహ్మదేవుడం.
Hallelujah.
పేరు నగిరిమడుగు ప్రసాద్. నీ కళారంగంలోకి దాదాపు అంటే 45 సంవత్సరాల నుండి మా తండ్రి గారు మహాభారతం నాటకం నేర్చినప్పుడు విరాట పర్వము, వస్త్రాభరణము, శశిరేఖ కళ్యాణం, గయోపాఖ్యానము ఇలాంటి ప్రోగ్రాంలు నేను 6th పాస్ అయ్యి 7th క్లాస్లో ఎంట్రీ అయినప్పటి నుంచి ఈ కళారంగము నాకు అనుభవం. అప్పుడు నేను దాదాపు చాలా చిన్నపిల్లవాడును. మా తండ్రి గారు నన్ను భుజాన్ని ఎక్కించుకొని ఎన్నో గ్రామాలకు వెళ్ళి, అప్పుడు ఇలాంటి మేకప్ కిట్టు ఇలాంటివి ఏమీ లేనప్పుడు కూడా ఆ యొక్క దాదాపు అంటే 1974 నుంచి నా ప్రారంభం ఇది. నా పుట్టికొచ్చి 21/6/69వ తేదీ నేను జన్మించిండేది. నేను 74-75 నుంచి మా తండ్రి గారు నన్ను భుజాన్ని ఎక్కించుకొని ఈ కళారూపాన్ని మా మొదటి గురువు నాకు మా తండ్రి గారే. అప్పుడు నేను నిద్రపుచ్చుతున్నా వాళ్ళు లేపి వాళ్ళే నాకు మేకప్ వేసి దాదాపు అంటే నాకు ఒక 2 పాటలు, అప్పుడు పావలా, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు ఇట్లాంటివి వచ్చేదన్నమాట. అలానే నేను చదువుకుంటూ ఇదే కళారంగంలో నెక్స్ట్ వచ్చిందే వీధి నాటకాల్లో మొట్టమొదటగా సాసవల చిన్నమ్మ చరిత్రను నేర్చుకోబడింది. 1985లో సాసవల చిన్నమ్మ చరిత్రను నేర్చుకున్నాం. అప్పుడు నేర్చుకున్నప్పుడు మా గురువుగారు ఎక్కడున్నారు, వెంకటరమణ గారు, చాలా ఉత్తములు. ఒక్కరోజు కూడా ఆర్సి వడ్డిపల్లిలో ఈ కథ నేర్పిస్తూ నన్ను అన్నవారు తప్ప మా గురువు ఒక్కరోజు కూడా గదురుకున్న అతను కూడా కాదు. అతనికి చదువు రాదు మా గురువు గారికి. అతను ముందు పాడుతుంటే నేను ప్లాట్ అంతా రాసి ఆ కథ నేర్చుకొని తరువాత అదే కథను దాదాపుగా అంటే ఒక 25 బ్యాచులకు చిన్నమ్మ కథను నేర్పించడం జరిగింది. తదుపరి ఆ కథ తర్వాత చెంచు నాటకము నేర్చుకున్నాం. మా గురువు కోటపల్లి ఉత్తన్న గారు, వారు స్వర్గస్థులైనారు. ఈ యొక్క చెంచు నాటకాన్ని దాదాపు అంటే కథ మొత్తాన్ని నేను 3 రోజుల్లో నేర్చుకున్నాను. మొత్తం కథను 3 రోజుల్లో మాత్రమే నేర్చుకున్నాను మా గురువు గారి చెంత. అటు తర్వాత మా గురువు మరణించడం జరిగింది. ఆ కథను 10 టీములకు నేర్పించడం జరిగింది. తర్వాత అదైపోతానే దేశింగరాజు కథ నేర్పించాను. దేశింగరాజు కథ అయితే దాదాపు అంటే ఒక 20-25 బ్యాచ్లకు నేర్పించాను. దేశింగరాజు కథను అవలీలగా మా గురువు కర్ణాటక వెంకటరమణ గారు ఉన్నారు ఇప్పుడు, కానీ అతని దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకు సేవలు చేస్తూ వాళ్ళ వ్యవసాయ పనులు చేస్తూ వాళ్ళ ఆవులు పట్టుకొని వచ్చి అక్కడే తిని అక్కడే ఉండి 3-4 రోజుల్లో కథ మొత్తాన్ని కర్ణాటకలో ఉన్నటువంటి భాషను తెలుగులోకి రాసుకొని తర్వాత నేను ఇక్కడ వచ్చి ఒక 20-25 బ్యాచ్లకు దేశింగరాజు కథ కూడా నేర్పించడం జరిగింది. అటు తర్వాత కోలాటము మా గురువైన జాన్ సుందరం గారు, మా గ్రామమే ఎనుగులవారిపల్లి, అతను కూడా మా గురువు మరణించాడు. కోలాటం అంటే దాదాపు అంటే 60-70 టీములకు నేర్పించాను నేను. మా గురువు మొట్టమొదట్లోనే నేను 7th క్లాస్ చదివేటప్పుడు మా ఊరి పిల్లలకందరికీ ఉచితంగా నేర్పించినటువంటి మా గురువు గారికి స్వర్గంలో ఉన్నా కానీ చేతులెత్తి దండ ప్రమాణం చేస్తున్నాను. ఉచితంగా ఇంటింటికి పిలిచి మా గురువు గారు ఈ విద్యను మాకు ప్రదర్శించజేశారు. అటు పిమ్మట ఆ కళను కూడా మా గ్రామంలోనే 40 మందిని కోలాట బృందాన్ని, 40 మందిని చెక్కల భజన బృందాన్ని నేర్పించడం జరిగింది. తదుపరి ఇంకా ఎన్నో గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం నేర్పించింది. ఇక్కడ ఉన్నవారు అమలేపల్లి వాస్తువులు, వాళ్ళు 2 సంవత్సరాల నుండి అనుభవము, ఒడ్డిపల్లి వాస్తువులు వీళ్ళు 2 సంవత్సరాలు, మా గ్రామంలో ఇంకా ఒక టీం వస్తున్నారు పాశంవారిపల్లి, ఇంకా దాదాపు చాలా రెడ్డివారిపల్లి కోలాట చాలా బృందాలకు నేర్పించాను. కోలాట నేర్చుకున్న తర్వాత తిరుమల తిరుపతిలో మాకైతే ఒక జానపద కళాకారుల సంఘం అనే సంఘాన్ని పెట్టి తిరుమల తిరుపతిలో మన మదనపల్లి మండలం నుంచి దాదాపు 250 టీములను నేను ఒక మండల అధ్యక్షుడిగా ఉండి అక్కడ చేర్పించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది కొనసాగుతూనే ఉంది. అప్పుడు అక్కడ నేను చెక్కల భజన ఎప్పుడు కానీ చూసినోని కాదు, నేను నేర్చుకున్నోని కాదు.
గౌరవనీయులు మా గురువు పాతబోలు రామచంద్ర గారు మాకు ఈ కార్యక్రమాన్ని మా గ్రామానికి వచ్చి ఉచితంగా మాకు చెక్కల భజన నేర్పించినారు. వారికి మా గ్రామంతో బృందం తరపున ప్రజెంటేషన్ తీయచ్చు, ఆ కళను కూడా నేర్చుకొని ఆ కళను మా గ్రామంలో కూడా నేర్పించి ఆ ఎనుములవారిపల్లి గ్రామము బాలాజీ చెక్కల భజన బృందము మన స్టేట్ ఫస్ట్లో గతంలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. అందరూ దాదాపు 18 నుండి 20 లోపల ఉండే అందరూ యవనస్తులు, అంతా యూత్ పిల్లలు. అటువంటి వారికి నేర్పించడం జరిగినప్పుడు పోటీతత్వంలో ఏపీలో నంబర్ 1గా మా గ్రామస్తులు చెక్కల భజనలో నిలిచారు. సంవత్సరంలో గతంలో ఈ కళలకు ఆదరణ ఎట్లుందంటే గ్రామంలో తోలుబొమ్మలాట, వర్షం పడకుండా అంటే తోలుబొమ్మలాట, మళ్ళీ వచ్చింది చెక్క భజన, కోలాటము, తదుపరి ఎవరైనా కళాకారులు ఉంటే వీధికొక్క ఒకరోజు హరిశ్చంద్ర ఇలాంటి రకరకాల కళారూపాలను ప్రదర్శిస్తూ వాళ్ళకైతే అమౌంట్ ఏమీ ఇవ్వకుండా మనకు పండినటువంటి ధాన్యాన్ని ఇచ్చి వాళ్ళే ఇక్కడి నుండి ఛార్జీలు పెట్టుకుని, అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి ఎక్కడైతే వాళ్ళ కళాకారులు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని మన గ్రామంలో దాదాపు అంటే తక్కువ అంటే కూడా 20 రోజులు గ్రామంలోనే పెట్టుకొని కళాకారులకు ఆదరణ జరిగేది. రాను 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 ఎప్పుడైతే ఈ టీవీలు సినిమాలు ఎప్పుడు వచ్చినాయో ఈ కళకు అనేది ఆదరణ తగ్గుతూ వచ్చింది. గతంలో ఎవరైనా కానీ ఒక దాన్ని ఏమంటారు ఏకనాదం తీసుకొని తాంబూర తీసుకొని గుమితులు ఎత్తుకొని వచ్చినారంటే అక్కడ కుసపెట్టి వాళ్ళ తల్లిదండ్రి ఎవరైనా మరణించింటే వాళ్ళను ₹2, రూపాయో, ₹5 ఇచ్చి పొగిడించేవాళ్ళు. అటువంటి ఆదరణ ఇప్పుడు వాళ్ళు కరువు అయిపోయినారు. రెండోది గెంగెద్దలాట ఆడేవాళ్ళు. గెంగెద్దలాట ఆడితే ఒడ్లు పండినాయంటే ఇంటికి ఒక షాట్ ఎత్తుకొని గ్రామంలో మహిళలు వస్తూ ఆ గెంగిద్దు ఆటను చూసి వాళ్ళను ఆదరించేవాళ్ళు. బుడబడకలోళ్ళు వచ్చేవారు, వారిని ఆదరించేవాళ్ళు. ఇప్పుడు అన్ని కళలు రాను 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 అంతరించిపోతున్నాయి. ఈ కళలను అంతరించిపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మన ప్రభుత్వము కళను గుర్తించాలి. ఎప్పుడైతే కళను గుర్తిస్తారో, గతంలో కళాకారులకు రాయితీ ఉండేది, రైల్లో కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ రాయితీ ఉండేది. ఆ రాయితీని కూడా తీసేయడం జరిగింది. రాను రాను రాయితీని కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ కళాకారులు గుర్తిస్తే ఈ కళను కూడా ఇప్పుడుండే కళను కూడా పెంపొందించేదానికి ఎంతో అవకాశం ఉంది. అది కాకుంటే నాటి నుంచి ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు, 20 సంవత్సరములు ఆడే నాట్యము 55 సంవత్సరాలు నేను ఆడలేను. ఇంకా రాను 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 నా వయసు, నా రక్తము, నా శక్తి క్షీణిస్తుంది. కాబట్టి 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయిన కళాకారులు కూడా ప్రభుత్వం తరపున వారికి చేయూత పెన్షన్ కానీ వాళ్ళను గుర్తించి పెన్షన్ ఇచ్చినా కూడా కళాకారులు ఎంతోమంది అభివృద్ధి చెందేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి సార్ నాకు మా తండ్రి గారి వల్ల ఈ కళ అనేది నేను నేర్చుకోవడం జరిగింది. నేను నేర్చుకున్నటువంటి కళను ఎంతో అభివృద్ధి చేశాను. అయితే నేను ఎక్కడికి పోయినా ప్రతి కళాకారుడు, నా శిశువులు నన్ను ఆదరించిన వాళ్ళే ఇప్పటికి కూడా మా గురువు, నా దేవుడు అనేవాళ్ళు. అయితే నాకు 3 సంతానము. నా పెద్ద కొడుకు ఇక్కడే ఉన్నాడు. నా రెండో కొడుకు ప్రదీపు, నా కూతురు అందరికీ రెండో పాప మానసిక వికలాంగురాలు. నేను 40 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తూ ఈ కళ నాతోనే అంతరించిపోకూడదని నా బిడ్డలకు కూడా చెక్కల భజన, కోలాట కొడుకేస్తాడు, ఇతను అన్నీ వేస్తాడు. నా కుమార్తె వికలాంగురాలు.
ఈ సంపాదనతోనే నేను వ్యవసాయం చేసుకుంటూ, అయితే మొట్టమొదటి చెప్పాలంటే నన్ను ఎంతో ఆదరించినటువంటి నా భార్య నాకు దేవత. నా భార్య నాకు దేవత. నేను 10 రోజులు కళను నేర్పిస్తూ అక్కడే ఉన్నా, నేను ఎక్కడున్నా నా భార్య నన్ను ఒక్క పొల్లంత మాట, నన్ను ఇప్పటికి కూడా నన్ను ఎంతో గౌరవంగా చూసుకుంటూ, ఇప్పుడు కూడా నేను ఇలా తిరిగిలాడుతానంటే నా భార్య నాకు కారణం. ఈ కళల వల్ల నేను నేర్పిస్తూ ఆడి 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 ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా దాదాపు అంటే నేను నోటితో చెప్పేది కాదు, మా బృందానికి గౌతమ్ కళా సేవా సమితి అనే బృందాన్ని ఒకటి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కీలుగురాలు ఆడతారు. గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మేము నెల నెల పొదుపు చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చిందే ఇంకా కొంచెం నిధిని పక్కన పెట్టి మా కళాకారుల అవసరాలు తీరుస్తున్నాము. అటువంటి అప్పుడు కూడా నేను ఇలా చేస్తూ 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 పోను నాకు వెన్నెముక దెబ్బతినేసింది. ఎప్పుడైతే వెన్నెముక దెబ్బతినేసిందో నేను ఏదో అనుకొని మామూలు కాలుకు కాపడాలు పెట్టు తీడించుకుంటూ ఆ విధంగానే ఆడుతూ ఉన్నాను. ఆడుతూ ఉన్నా నాకు కాలు జోమ్ వచ్చేసింది. ఎప్పుడైతే జోమ్ వచ్చేసిందో అప్పుడు నేను బెంగళూరు హాస్పిటల్కు మా పిల్లలు తోడుకొని మదనపల్లి అంతా స్కానింగ్ తీపిస్తే తల నుంచి కాళ్ళకు వచ్చినటువంటి పెద్ద నరము 5 బోన్స్లో మీకు అది అదిమేసి కండ విరిగిపోయి రక్తం ప్రసవించుకున్నామని నిందిని ఎప్పుడు చెప్పారో అప్పుడు మా కుటుంబ సభ్యులందరూ బోరును విలిపించి, నేనైతే ఇంకా నేను ఈ కళను చూస్తానో చూడనో అని చెప్పి చాలా మనోవేదనకు నేను గురైనాను. తర్వాత హాస్పిటల్ సంజైన్స్ బెంగళూరులో హాస్పిటల్లో చేర్చినారు. చేర్చినప్పుడు మా అబ్బాయి వచ్చినాడు. నేను ఇంకా డ్రామా ఆడలేనేమోను అన్నాను. మా అబ్బాయి వాడు చెప్పాడు, నువ్వు 10 రోజుల్లో పైకి లేస్తావు, ఖచ్చితంగా నువ్వు మళ్ళా డ్రామాలు ఆడతావు, నీ కళ నీతోనే ఉంటుంది, నీతోనే ఇది అంతం కాదు, నీతో అంతమైనా మేమున్నాము అని అక్కడే. అప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది నాకు 3 లక్షలు అయింది. మా కొడుకు రెండో కొడుకు చెన్నైలో చదువుతున్నాడు, హోటల్ మేనేజ్మెంట్ చదివిస్తున్నాను. అప్పుడు ఎగ్జామ్కు ఫీజు కడితేనే ఎంటర్ చేస్తాము, అలో చేస్తాము అని చెప్పినారు. తర్వాత నా కొడుకు అప్పుడు ఒక మాట చెప్పాడప్ప, డాడీ నీకు బాగా అయిపోతే నేను ఇంకో సంవత్సరం రాస్తా, నేను నిన్ను వదిలి పోను, నిన్ను విడిచి నేను పోను, నీకు బాగైన తర్వాత నేను మళ్ళీ రేపు నెక్స్ట్ సంవత్సరం రాస్తా నేను అని చెప్పి నాకు ధైర్యం చెప్తూ నా పక్కలోనే కూర్చొని, ఇంకా నేను విన్నేమని చెప్పి అతడే కోపానికి గురయ్యి అట్లన్న గమ్మునైపోతాను మా డాడీ అని ఉద్దేశంతో అని చెప్పాడు. సరే వీడు నా మాట వినలేదని చెప్పి అప్పుడు మా అబ్బాయిని పిలిచి, వాడు ఇట్లా చిన్నోడు మొండికేస్తున్నాడు, నువ్వు వీటికి వచ్చి ఎగ్జామ్ రాపించు, నేను బాగుండాను అని చెప్పి వాళ్ళిద్దరికీ రమ్మని చెప్పి ధైర్యం చెప్పి, అప్పుడు అమౌంట్ లేదు. అప్పుడు నా భార్యకి చదువుకోనలా, నా కూతురు వికలాంగురాలు, ఇద్దరు నా కూతురు పైన ఫిక్స్ చేసింటే డబ్బులు. అప్పుడు 1 లక్ష రూపాయలు బ్యాంక్ మేనేజర్ దగ్గరవి ఎవరూరు కాళ్ళు పట్టుకున్నదేమో మా భార్య. అప్పుడు ఆ 1 లక్ష రూపాయలు మా కొడుకు అకౌంట్లోకి వేసి మా అబ్బాయికి నేను ధైర్యం చెప్పి, తర్వాత ఎగ్జామ్స్ రాసినాడు. ఎగ్జామ్ రాస్తానే దేవుని దయ వల్ల అప్పుడే పాస్ అయినాడు. ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇంటికాడినాడు. ఇప్పుడు కూడా నా కూతురుకు పెన్షను, నేను ఈ కళలో వచ్చే ఆధికంతోనే మా బ్రతుకుబండి నడుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అమలోపల్లి వాస్తువులు నన్ను దేవునితో సమానం చేసినారు. కళను బ్రతికించాను, కళనే నమ్ముకున్నాను. మా గ్రామంలో కూడా మేమిద్దరు 3 కొడుకులు, మా తండ్రి గారికి 3 కూతుర్లు. అప్పుడు కూడా నేను ఇప్పటికి కూడా
చిల్లి గవ్వ తీసుకోకుండా నేను ఈ కళలోనే పక్కన ఒక కుంట జాగా కొనుక్కొని ఆ జాగాలోనే ఈ ప్రోగ్రాములు చేస్తూనే, అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేశాను నేను. చాలామందికి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేశాను. కడప దగ్గర పోరుమావుల దగ్గర ప్రోగ్రాం చేస్తూ 70 రోజుల ప్రోగ్రాం అది. శిశువులను వెంట పెట్టుకొని నాటికి నేర్పించి అక్కడే రెంట్కి రూమ్ తీసుకొని వారికి నేనే వండి పెట్టి అక్కడే ఉండి ఇక్కడి నుంచి మా చిన్నక్కతో కాంటాక్ట్ చేసుకుంటూ ఇల్లు కట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను. అయితే మాకు ఏ సమస్యలు లేదనివ్వండి, మా కుటుంబానికి, మా అన్నగారికి కానీ మా అక్కగారికి ఏమి లేదండి. కాబట్టి చిన్న విషయానికి మేము పక్కకు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఉమ్మడిగానే వ్యవసాయం చేస్తున్నాం. మొదటిగా నేను 6వ తరగతి పాస్ అయ్యి 7వ తరగతి జాయిన్ అయినప్పుడు సమ్మర్ లీవులు వస్తాయి కదండి. ఆ లీవుల్లో మా ఇంటి పక్కనే విరాట పర్వం అని మా తండ్రి గారు అంతా పెద్దవాళ్ళందరూ నేర్స్తున్నారు. వాళ్ళు రేయి నేరిస్తే నేను పొద్దున్నే మా ఊరి దగ్గర ఒక రచ్చ ఉన్నది, ఆ రచ్చకాడ కూర్చొని వాళ్ళు పాడిన పాటలన్నీ పాడేది. మా తండ్రి గారు గురువు ప్రకాశము మదనపల్లి, అతని పేరు ప్రకాశము, ఇప్పటికీ ఉన్నారు మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మదనపల్లి. మా నాయన ఒక హాస్పిటల్లో పనిచేసేవారు. 60 రూపాయలు మా నాయనకి జీతం, పర్మనెంట్ జీతం 60 రూపాయలు జీతం. 60 రూపాయలకు మేము 6 మంది బిడ్డలం. మా అమ్మగారు 9-10 ఆవులు మేపేది. మాకు 9-10 ఆవులు ఉండేది, అన్ని నాటి ఆవులు. అప్పుడు పాలు పిండి ఆ హాస్పిటల్కి వేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళ గురువు, మా తండ్రి గారు వాళ్ళ గురువు వచ్చి ఒక మాట చెప్పారు. అయ్యా సుందరయ్య, నీ కొడుకు మనం రెయ్యంతా పాడింది తెల్లారగిందికి పాడేస్తానాడు, నీ కొడుకును పిలుచుకొని వస్తే ఉత్తర పార్టీ నేర్పిస్తాము అని మా తండ్రితో చెప్పినాడు. నేను చెడకచ్చి నాకు ఇప్పుడు కళ నేర్చుకున్న తర్వాత కొంచెము బుద్ధి జ్ఞానము వచ్చింది. కానీ నేను చెప్పమంటే కూడా చెప్పేస్తాను అన్నమాట. మా గురువు గారు వచ్చి మా నాయన వాళ్ళ గురువు వచ్చి ఇంటికి వస్తే నేను బూత్ పదాలతో అనేది, అతను ఏం పని మా ఇంటికల్లా మీరు సంపాదించినారా తినేదానికి అనేవాడు. నేను ఇంకా వేరేగా బూత్ పదాలతో అనేది అనమాట. నా వయసు చిన్నది, ఏమి తెలియని వయసు అనమాట. అట్లాంటప్పుడు అనేది. ఎప్పుడైతే నేను విద్య నేర్చుకున్నానో నాకు ఉత్తర పార్టీ ఇచ్చినారు. ఆ ఉత్తర పార్టీ ఒక పాట రెండు రాత్రుల్లో నేర్చుకునేసినాను నేను. అది ఏం పాట అంటే, ఇంటికి పోదాము రావమ్మ బంగారి బొమ్మ మేడకని పోదాము రావమ్మ, ఇంటికి పోదాము రావే ఇందు మహిమాయమ్మ, నిన్ను వెంటబెట్టుక రమ్మటనచు వెలదిరో నన్ను పంపినదిమా, ఇంటికి పోదాము రావమ్మ. ఈ పాటతో ఆ కళామ తల్లి నేను నేర్చుకోవడం జరిగింది, నా మొదటి పాట. ఇక్కడ అయిన తర్వాత అప్పుడు పావల 20 పైసలు, 5 పైసలు, ₹1 ఉండేది. రూపాయి లోటు, ₹2 లోటు. ₹5 సుందరయ్య కొడుకు కుట్టినారంటే ₹2 ఎవరన్నా వచ్చి అభిమానించి ₹2 పినిసూతో కుడితే అబ్బా ₹2 కుట్టేసినారా అనేది. మాకు మొట్టమొదటి వచ్చేది ఎక్కువ, గ్రామాల్లో ఎక్కువ ఆడేది ఉచితంగానే ఆడేది. డబ్బుల కంటే ధాన్యం ఎక్కువ వచ్చేది అప్పుడు, ధాన్యం. అటు తర్వాత రూపాయి మగము చూడటం ఎట్లంటే, పిట్టవాళ్ళు ఇక్కడ నుంచి నిమ్మలపల్లి మండలం పిట్టవాళ్ళపల్లిలో డ్రామా ఒప్పించినాడు. ₹7 డ్రామా ఒప్పించినారు. ₹7 డ్రామా ఒప్పించింటే మేము ఇక్కడి నుంచి ఎద్దుల బండి కట్టుకొని ఎద్దుల బండిలో పోయి అక్కడ ప్రోగ్రాం చేసేసి అక్కడ ₹1, పావలాలు, 10 పైసలు అంతా కలిసి ₹30 వచ్చింది. ₹37కు ఆ రోజు మేము 10 మంది, 10 మందికి మాకు 37 పైసలు వచ్చింది. నా మొట్టమొదట ఈ కళారంగంలో నేను దిగినాక 37 పైసలు తీసుకున్నాను.